ఈరోజు కథ పొట్టి పిచ్చుక కథ. అనగనగా ఒక ఊళ్ళో కొంచెమంత బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి కంచమంత జొన్న చేను వేసుకున్నాడు. అది అలా పెరిగి పెరిగి కంకులు వేయటం మొదలుపెట్టేసరికి 2 బమిడిలేళ్ళు 2 వెండిలేళ్ళు వచ్చి రాత్రులు తినటం మొదలుపెట్టాయి. అవి తినిపోగా 1 అర కంకి మిగిలిపోతే పొట్టిపిచ్చక వచ్చి తింటూ ఉండేది. ఒకరోజు బ్రాహ్మణుడు వచ్చి పొలం చూసుకునేసరికి చేను ఒట్టిపోయి ఉంది. 1 అర అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను పిచ్చుక తింటూ ఉంది. పాపం బ్రాహ్మణుడికి ఏడుపు వచ్చింది, కోపం కూడా వచ్చింది. ఈ పిచ్చుక పని పట్టాలి అని బజారుకు పోయి ఒక వల తెచ్చి ఉచ్చులు వేశాడు. పాపం పొట్టి పిచ్చుక చూసుకోకుండా వచ్చి ఉచ్చులో చిక్కుకుపోయింది. ఇంకేం బ్రాహ్మణుడు ఎగిరి గంతు వేసి దాన్ని చంకలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. ఇక మన పిచ్చుక ఊరుకుంటుందా, చంకలో కూర్చునే పాట మొదలుపెట్టింది. కొంచెమంత బ్రాహ్మణుడికి గూ గూ గూ, కంచమంత జొన్న చేను గూ గూ గూ, 2 బమిడి లేళ్ళు గూ గూ గూ, 2 వేడి లేళ్ళు గూ గూ గూ, చేను కాస్త మీసాయి గూ గూ గూ, నేను కూడా తినబోతే గూ గూ గూ, పొట్టివాడు వచ్చాడు గూ గూ గూ, పొంచి మొచ్చి చూశాడు గూ గూ గూ, నన్ను పట్టుకున్నాడు గూ గూ గూ. దాని పాట వినేసరికి బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. చంక బాగా బిగించాడు. కానీ మన పిచ్చుక నోరు ముయ్యలేదు. మన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఊళ్ళోకి పోతే దీని పాట విని అంతా నవ్వుతారు. అందుకని ఊరు బయట ఉన్న శెట్టిగారి అరుగు మీద కూర్చున్నాడు. మన పిచ్చుక నోరు మూస్తేగా పాడుతూనే ఉంది. దాని పాట విని శెట్టిగారు బయటకు వచ్చి, ఏమండి శాస్త్రులు గారు, మీ జొన్న చేను ఎంతండి అని అడిగాడు. బ్రాహ్మణుడు దోసిట చూపి ఇంత అన్నాడు. ఇంతేనా అన్నాడు శెట్టి. కాదు అని బ్రాహ్మణుడు కాస్త ఎడంగా 2 చేతులు చాపి ఇంత అన్నాడు. ఓస్ ఇంతేనా అన్నాడు శెట్టి. అప్పుడు బ్రాహ్మణుడికి కోపం వచ్చి 2 చేతులు బార్లా చాపి ఇంత అన్నాడు. ఇంకేం చెయ్యి తీసేసరికి మన పిచ్చుక పారిపోయి చెట్టు మీద కూర్చుని కొంచెమంత బ్రాహ్మణుడికి అని పాడటం మొదలుపెట్టింది. బ్రాహ్మణుడు అయ్యో మోసపోయానే అని తనని తాను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.